అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు బాగా చీసీగా ఎక్కువ బటర్ తో రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ గార్లిక్ బ్రెడ్ ని మీరు ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో కేవలం 15 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం గార్లిక్ బటర్ చేసుకుందాం. దీనికోసం కడాయిలో వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవడానికి సరిపడంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇందులోకి నాకు దగ్గర 25 వెల్లుల్లి రెబ్బలు వచ్చాయి. వీటిని తోలు తీసి పెట్టుకున్నాను. చూడండి, నూనె వేడైంది. నెమ్మదిగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిని ఇలా వేయించడం వల్ల గార్లిక్ బటర్ మరింత రుచిగా వస్తుంది. ఈ వెల్లుల్లిని వేయించేటప్పుడు మంటను మీడియం లోనే మెయింటైన్ చేసుకోండి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి. ఈ పాయింట్ లో వెల్లుల్లి రెబ్బల్ని నూనెలోంచి తీసేయచ్చు. వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటు ఇందులోకి నేను 100 గ్రాములు అన్సాల్టెడ్ బటర్, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, గుప్పెడంత కొత్తిమీర, తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంలో మీకు గార్లిక్ బటర్ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. వావ్, మూత తీయగానే గార్లిక్ బటర్ స్మెల్ చాలా బాగా వచ్చింది. అలానే మీరు చూస్తున్నట్లయితే మనం కొత్తిమీర వేయడం వల్ల కలర్ కూడా కొద్దిగా మారింది. ఒకవేళ మీకు మిక్సీ పెట్టుకునేటప్పుడు కొత్తిమీర వద్దు అనుకుంటే కొత్తిమీర లేకుండా మిక్సీ పట్టుకుని తర్వాత సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇక్కడ నేను గార్లిక్ బ్రెడ్ చేయడం కోసం ఈ సాఫ్ట్ ఫ్రెష్ పావ్ బన్స్ తీసుకున్నాను. కానీ మీరు మీకు నచ్చిన బ్రెడ్ ని తీసుకోవచ్చు. దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ పైన మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గార్లిక్ బటర్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను గార్లిక్ బటర్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. దీన్ని బ్రెడ్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకుందాం. మీరు కావాలి అనుకుంటే ఈ గార్లిక్ బటర్ ని ముందుగానే తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు గార్లిక్ బ్రెడ్ చేయాలనుకుంటే కూడా అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ నేను పైన లేయర్ అంతా కూడా ప్రాసెస్ చీజ్ తో ఫిల్ చేస్తున్నాను. ఇది మీకు ఈజీగా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఈ ప్రాసెస్ చీజ్ యాక్చువల్ గా మోzzarella చీజ్ అలానే చెడర్ చీజ్ కలిపి ఉంటుంది. ఫైనల్ గా పైన నేను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను. ఇవి కూడా మీకు చాలా ఈజీగా దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర ఆరిగానో ఉంటే అది కూడా వేసుకోవచ్చు. లాస్ట్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కడాయి పెట్టుకొని చిన్న మంటలో ఉంచి ఇందులోకి 1 టీ స్పూన్ బటర్ వేసి కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న గార్లిక్ బ్రెడ్ నెమ్మదిగా పెట్టుకుందాం. మూత పెట్టుకొని చీజ్ అంతా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆవిరిపోకుండా ఈ హోల్ ని కవర్ చేశాను. వావ్, అసలు చూడండి మన చీజీ గార్లిక్ బ్రెడ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. చీజ్ పూర్తిగా కరిగిపోయింది. నాకు అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చీజ్ వేడిగా ఉన్నప్పుడే లేట్ చేయకుండా సర్వ్ చేసుకోండి. అసలు మిస్ చేయకండి. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాలి. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలకి చాలా నచ్చుతుంది. అసలు రెస్టారెంట్లో తిన్నట్టే ఉందండి టేస్ట్. ఎంత చీజీగా, ఎంత టేస్టీగా ఉందంటే మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఒకవేళ మీకు ఈ గార్లిక్ బ్రెడ్ నోరు ఊరుస్తుంటే కమెంట్ సెక్షన్లో చీజ్ అని కమెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.